ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. ఎంత బాగా వచ్చిందంటే నిజం చెప్తున్నా, నేను ఫస్ట్ టైం చేసిన, అది బాస్మతి రైస్తోని. అచ్చం హోటల్లో తిన్నట్టే అనిపించింది నిజంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా, నేను చాలా భయపడ్డా అసలు ఎట్లా చేసుడో ఏమో, ఎంత పెద్ద ప్రాసెస్ అని. బట్ ఓకే, పర్లేదు, చేసుకోవచ్చు. ఏం లేదండి, ముందుగా చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, అది పేస్ట్ వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం నేను నెయ్యి వేసుకున్నా, నూనె కూడా వేసుకోవచ్చు మీరు. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క విండేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధగంట. తర్వాత నేను ముందుగానే బాస్మతి రైస్ను కూడా నానబెట్టుకున్నా. బాస్మతి రైస్లో వచ్చేసి ఏంటి, కొంచెం ఆయిల్ వేసుకొని బాస్మతి రైస్ వేసుకొని అందులోనే యాలకులు, లవంగాలు, పుదీనా, కొత్తిమీర ఆకు, బగారాకు కూడా వేసాను. తర్వాత ఒక బిర్యానీకి పెద్ద గంజి పెట్టుకోవాలి, సరిపడా గంజి పెట్టుకొని ఆ గంజిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, బటర్ వేసుకున్నా. నేను మోస్ట్లీ బటర్తోనే వేస్తున్నా ఎక్కువ. బటర్ వేసుకొని తర్వాత అందులో కూడా ఇవి యాలకులు, లవంగాలు, పోపు దినుసులు ఇవన్నీ వేసుకోవాలి, బగారాకు సంబంధించినవి వేసుకున్న తర్వాత ఏంటి, మనం చికెన్ ఉడికిన తర్వాత కొంచెం తీసిన కర్రీ, ఎందుకంటే సూప్ టైప్ ఎక్కువ అయిపోయింది, సో గ్రేవీ ఎక్కువ అయిపోయింది. నేను కొంచెం తీసా బౌల్లో. ఆ కింది లేయర్లో చికెన్ వేసుకున్న తర్వాత ఒక 70% ఉడికిన రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేసుకున్న, పుదీనా, కొత్తిమీర, తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నెయ్యి వేసి మంచిగా అట్లా ఒక 2 లేయర్స్ వేసి పైనుంచి నిమ్మరసం కూడా చల్లి, తర్వాత దానిపైన ఒక మూత పెట్టి, దానిపైన మనం దంచుకునే రోల్ ఉంటుంది చూసారా, అది పెట్టా. ఆ వేడికి ఇంకా మంచిగా ఉడుకుద్ది అనేసి అట్లా చేసిన తర్వాత ఒక అర్ధగంట తక్కువ మంట మీద పెట్టిన. ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చెప్తున్నా, నేను అసలు ఫస్ట్ టైం చేసిన కదా, ఎట్లుంటుందో, ఉప్పు ఎట్లుంటుందో, కారం ఎట్లుంటుందో, అసలు సెట్ అవుతుందా, తిననా అమ్మ, అది చేసేటప్పుడు ఎన్ని డౌట్లు ఉండేనో నిజంగా చెప్తున్నా. అది చూసిన తర్వాత ఆ స్మెల్ అదంతా నిజంగా చాలా బాగా వచ్చింది. బయట తిన్నంత ఫీల్ అయిపోయింది నిజంగా చెప్తున్నా. బయట ఏమేసి వండుతారో ఏమో, అట్లా తినే బదులు ఇంట్లోనే అన్నీ మన ఇంట్లో ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది, అవి వేసుకొని చేసింది చాలా మట్టుకు బెటర్. ఎందుకంటే ఆ బయట అది చికెనో కాదో, ఎప్పటిదో ఏందో మనకేం తెలియదు కదా ముచ్చట. ఇక కానీ బయటది టేస్ట్ వచ్చినట్టు మనం ఇంట్లో వేసుకున్నది వస్తుంది ఖచ్చితంగా. మీరు ట్రై చేయండి ఒకసారి, సరేనా? నేను ట్రై చేశాను కదా, ట్రై చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు చేయలేదు, మీరు కూడా ట్రై చేయండి.